బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ దగ్గర కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీస్ ను ముట్టడించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కలకలం రేగింది. ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యాలయం వద్ద పరిస్థితి ఎలా ఉంది? కార్యకర్తలు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్ఎస్ఏ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముట్టడించారు. ఒకవైపు నిన్న పాడి కౌశిక్ రెడ్డి నిన్న ఒక ఎక్స్ట్రాక్షన్ కేసులో నిన్న వరంగల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు, సూబేదార్ పోలీసులు. ఆ తర్వాత ఆ కాజీపేట రైల్వే కోర్టుకు హాజరుపరిచిన తర్వాత నిన్న సాయంత్రానికి బెయిల్ లభించింది. నిన్న దీంతో పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ నేత పైన గట్టిగా విమర్శలు చేస్తున్నారు. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి విషయం పైన కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తుంది. దీంతో పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్ఎస్ఏ కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు మరి కాసేపట్లోనే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ లో ఉంది. పలువురు వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేల పైన వారు చేస్తున్నటువంటి వైపు అక్రమాలపైన ఆయన బయట పెడతారని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ఉన్న సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ భవన్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు వెంటనే తేరుకొని అక్కడ ముందస్తుగానే పెద్ద ఎత్తున కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలపై ఎదురుదాడి చేసే అవకాశం ఉండడంతో కూడా పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. దీంతో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎన్ఎస్ఐ విద్యార్థి విభాగం నాయకులందరినీ కూడా వెంటనే అదుపులోకి తీసుకుని వారిని అక్కడి నుంచి తరలించడం జరిగింది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఎదురుదాడి చేసుకునే అవకాశం ఉండడంతో కూడా పోలీసులు ముందు జాగ్రత్తగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డది. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. ఒకవైపు కావాలని చెప్పేసి పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. తెలంగాణ భవన్ వరకు వచ్చేంత వరకు కూడా ఆ పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు. ఒకవైపు మేము ఆ భవన్ నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే అనేక ఆంక్షలు విధిస్తున్నటువంటి పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ వచ్చేంత వరకు కూడా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వాళ్ళు ముందుగానే వారిని అదుపులోకి తీసుకోవాలి కదా. కావాలని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు ఒకవైపు ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తి ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. దీంతో కాసేపు బీఆర్ఎస్ భవన్ పరిసర ప్రాంతాల్లో హడావుడి కొనసాగింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎదురుదాడి చేసే అవకాశం ఉండడంతో కూడా పోలీసులు కూడా కొంత జాగ్రత్త పడ్డారు. వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎన్ఎస్యూ కార్యకర్తలను వెంటనే అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించడం జరిగింది. మొత్తానికి మరి కాసేపట్లోనే ఇటు పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వరంగల్ నేతలందరిపైన ఆయన కొంత విమర్శలు చేసే అవకాశం కనబడుతుంది. తనను కావాలని చెప్పేసి వరంగల్ జిల్లా పరిధిలో, ఇటు కరీంనగర్ జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున కూడా మంత్రులు కావచ్చు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలంతా కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా పాడి కౌశిక్ రెడ్డి కొంత ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అలర్ట్ అయినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా అంతే స్థాయిలో ఎదురుదాడి చేస్తారు. మొత్తానికైతే గత కొద్ది కాలంగా పాడి కౌశిక్ రెడ్డికి కరీంనగర్ రెడ్డి, వరంగల్ జిల్లా నేతల మధ్య కొంత మాటల తూటలు అయితే పేలుతున్నాయి. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.